ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న వాక్యము వాగ్దానము కీర్తనల గ్రంథము 107వ అధ్యాయము 13 నుండి 14 వచనాలు. కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. వారి కట్లను తెంపివేసి చీకటిలో నుండి మరణాంధకారము లోయ నుండి వారిని రప్పించెను. హల్లెలూయా. ఎంత అద్భుతమైన వాక్యం ద్వారా మాట్లాడుతున్నారు దేవుడు. చూడండి, కష్టకాలమందు మనకి ఏ కష్టం వచ్చినా, మనం ఎంత బాధలో వేదనలో ఉండి కన్నీటితో ఏడ్చినప్పుడు, ఇంగ్లీష్లో అయితే దే క్రైడ్ అన్ టు ద లార్డ్ అండ్ లార్డ్ డెలివర్డ్ దెమ్ అని ఉంటుంది. వాళ్ళ ట్రబుల్స్ నుంచి, ఆపదల నుండి విడిపించాడంట. నువ్వు ఏ కష్టంలో ఉన్నా ఆ కష్టాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోకుండా దేవుని మీద నువ్వు ఆధారపడి నీ యొక్క అన్నిటిని విడిచుచ్చు నువ్వు ప్రార్థించినప్పుడు నిన్న ఆపదల నుండి విడిపించేస్తాడంట దేవుడు. విడిపించను అనుంది, ఆల్రెడీ విడిపించేసేసాడు కూడా మన దేవుడు. అది మనము విశ్వాసంతో నమ్మాలి. కట్లను తెంపివేసి, ఈరోజు నువ్వు ఏ కట్లతో బాధపడుతున్నావేమో, అనారోగ్యం అన్న కట్లతో బంధించబడ్డావా, అప్పులన్న బాధలతో బంధించబడ్డావా, మరి పిల్లలు లేక గర్భఫలం లేక నిందలు అవమానాలతో బంధించబడి ఉన్నావా, మరి నీ కుటుంబంలో నీ భర్తతో మరి మాటలు సరిగా లేక విడిపోయే పరిస్థితిలో కట్లతో బంధించబడ్డావా, మరణాంధకారపు లోయలో ద షాడో ఆఫ్ డెత్, ద వ్యాలీ ఆఫ్ షాడో ఆఫ్ డెత్, అక్కడ ఉన్నా కూడా ఆ చీకటి నుండి కూడా దేవుడు నిన్ను బయటికి రప్పించాడు. ఏ శక్తులు, ఏ ప్రభావాలు కూడా మన మీద పని చెయ్యవు. ఆయన హస్తము, ఆయన మనతో ఉన్నంత వరకు మనం ఎప్పుడూ కూడా సంతోషంగానే ఉంటాము. మే ద లార్డ్ బ్లెస్ యూ అండ్ గివ్ యూ పీస్. హ్యావ్ ఎ ఫ్రూట్ఫుల్ డే.